ఏం నడుస్తుందంటే పెద్దారెడ్డి ఇంటి వివాదం నడుస్తుందని చెప్పాలి. ఎందుకంటే పెద్దారెడ్డికి మరో షాక్ తగిలింది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ఇంటి విషయంలో మరో షాక్ తగిలింది. ఇంటి గేటు విషయంలో ప్రభుత్వం సీరియస్ అయింది. ఎస్, ఆయన వాస్తు మార్పులతోనైతే వాస్తు మార్పు కోసం ఇంటి వెనుక గోడ కూల్చివేసేందుకు కూడా సిద్ధపడ్డారు పెద్దారెడ్డి. ఆ విధంగా కూడా కొంత గోడను కూల్చివేశారు. అయితే ఈ గోడను కూల్చివేసిన తర్వాత ప్రస్తుతం కూడా పెద్దారెడ్డి ఇంటి వివాదం కోర్టులో ఉంది. సో ఇటువంటి టైంలో ఎటువంటి మార్పులు చేర్పులు చేసేందుకు కూడా అస్సలు కూడా పర్మిషన్ అనేది ఉండదు. అలాంటిది వాస్తు కోసం ఇంటి వెనుక గోడను గేటు వద్ద గోడను కూల్చివేయడం జరిగింది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. మొత్తం గోడను కూల్చలేదు కానీ గేటు వద్ద కొంత భాగాన్ని మాత్రం ఆ గోడను అయితే కూల్చివేశారు. వాస్తులో మార్పు కోసం కూల్చివేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన ఇంటి వివాదం కోర్టులో ఉన్న కారణంగా కూడా ఎటువంటి మార్పులు చేర్పులు కూడా చేయకూడదు. ఒక 2 సెంటీమీటర్ల మేర కూడా అంటే బయట రోడ్డు భూమిని కూడా ఆయన కబ్జా చేసినట్లుగా ప్రజెంట్ కేసు ఆ ఇంటి మీద రన్ అవుతుంది. ఈ మేరకు కూడా మున్సిపల్ అధికారులు వెంటనే ఈ వాస్తు కోసం ఆయన మార్పులు చేయడం మొదలుపెట్టారు. గోడ కూల్చివేస్తున్నారన్న విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన మున్సిపల్ అధికారులు పోలీసులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. వెంటనే కూడా ఈ విధంగా చేయడానికి అసలు పర్మిషన్ లేదు. ఇప్పుడు ఈ వివాదం అనేది కోర్టులో ఉంది, ఎలాంటి మార్పులు చేయొద్దంటూ కూడా ఆయనకి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత కూలగొట్టిన గోడ ఏదైతే ఉందో దాన్ని అధికారులు తిరిగి కట్టిస్తూ ఉన్నారు. సో తాడిపత్రిలో పెద్దారెడ్డి ఇంటి వివాదం అనేది ఇప్పుడు ఒక సంచలనంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే ఆయన వాస్తు కోసం తన ఇంటి గోడను ఆయన కూల్చివేయటం జరిగింది. కానీ ఆ ఇంటి వివాదం అనేది ఇప్పుడు కోర్టులో ఉంది. కోర్టులో ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ దానికి సంబంధించి మార్పులు చేర్పులు అసలు చేయకూడదు. అలాంటిది పెద్దారెడ్డి వాస్తు విషయంలో మాత్రం ఆయన కన్సిడర్ చేసి ఒక వాస్తు ప్రకారం వాస్తు కోసం ఆయన కన్సల్ట్ అయిన తరువాత ఆ వాస్తు విషయంలో ఎక్కడైతే మార్పులు చేయాలని చెప్పారో దాని ప్రకారం కూడా ఆ గోడను కూల్చివేసేందుకు ప్రయత్నించి కొంతమేర కూడా ఆ గోడను కూల్చివేశారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకొని ఇలాంటి సమయంలో ఈ వివాదం ఇంకా కూడా కోర్టులోనే ఉంది. ఈ వివాదం అనేది ఇంకా పరిష్కారం కాలేదు. అలాంటప్పుడు ఇలాంటి మార్పులు చేర్పులు ఏ విధంగా చేస్తారు, అసలు ఆ గోడని కానీ ఇంటికి సంబంధించినది ఏది కానీ నిర్మాణాన్ని కానీ కదిలించడానికి అసలు పర్మిషన్ అనేది లేదు అంటూ కూడా అక్కడికి చేరుకున్నటువంటి అధికారులు వెంటనే కూడా ఆ కూలగొట్టినటువంటి గోడను కట్టించేందుకైతే వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇక దానికి సంబంధించినవన్నీ కూడా మనుషులని వ్యక్తులని అందరినీ కూడా తీసుకొని వచ్చి ఆ గోడను మరలా కూడా ఇప్పుడు పునర్నిర్మిస్తూ ఉన్నారు. సో వాస్తు మార్పుల కోసం పెద్దారెడ్డి ఏదైతే గోడను కూల్చివేశారో మున్సిపల్ అధికారులు ఇప్పుడు ఆ గోడను వెంటనే కూడా కట్టిస్తూ ఉన్నారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. ఒకవేళ గనక ఏదైనా గనక జరిగితే డెఫినెట్గా కూడా సమాధానం చెప్పాల్సింది మున్సిపల్ అధికారులే. సో అందుకని చెప్పి వెంటనే ఈ విషయం తెలుసుకున్న వెంటనే కూడా పోలీసు అధికారులతో అక్కడికి చేరుకున్న తర్వాత ఆ గోడ ఎంత మేరకైతే కూల్చారో వాటన్నిటినీ కూడా తెలుసుకున్న అధికారులు ఇప్పుడు ఆల్రెడీ కూడా ఇప్పుడు అక్కడ ఆ కూల్చివేసిన గోడని మరలా కూడా పునర్నిర్మించడం ప్రారంభించారు. మరొకటి ఏంటంటే ఇప్పటికే 2 సార్లు కూడా మున్సిపల్ అధికారులు గత కొన్ని రోజుల్లో కనుక కొన్ని వారాల నుంచి మనం చూసుకుంటే ఇప్పటికే మున్సిపల్ అధికారులు 2 సార్లు కూడా పెద్దారెడ్డి ఇంటికి వెళ్ళటము, కొలతలు కొలవటము, కరెక్ట్గా కూడా మెజర్మెంట్స్ అన్ని తీసుకోవటము, ఆ మెజర్మెంట్స్ అన్నిటిని కోర్టులో సబ్మిట్ చేసిన ఫైల్స్లో కూడా పొందుపరిచారు. అలాంటిది ఇప్పుడు ఏమైనా మార్పులు చేర్పులు కనుక చేస్తే వాటికి సంబంధించిన ఆన్సర్ కూడా కోర్టులో డెఫినెట్గా కూడా మున్సిపల్ అధికారులదే బాధ్యత ఉంటుంది. వెంటనే కూడా పెద్దారెడ్డి ఈ విధంగా వాస్తు కోసం తన ఇంటి గోడను కూలుస్తున్నారు, కొంత మార్పులు చేర్పులు చేస్తున్నారన్న అంశం వాళ్ళ దృష్టికి వెళ్ళిన వెంటనే ఆ నిమిషంలోనే ఇక మున్సిపల్ అధికారులు పోలీస్ యంత్రాంగం అక్కడికి చేరుకొని ఆ గోడకి సంబంధించి కూడా అసలు ఎంత మేరకు కూల్చారు ఏంటి అనేది కూడా ఒక మెజర్మెంట్స్ తీసుకున్నారు. మెజర్మెంట్స్ తీసుకొని మరలా కూడా దానికి మరలా పునర్నిర్మించడానికి ఏమేమి అవసరం, ఎంతమంది అవసరం, ఎంత సమయంలో నిర్మించగలుగుతారని కూడా ఒక అంచనా వేసుకొని వెంటనే ఆ గోడని పునర్నిర్మించేశారు. గతంలో ఏ విధంగానైతే అక్కడ ఉందో అదే విధంగా ఆ లుక్నే తీసుకొచ్చి ఆ మెజర్మెంట్స్ కూడా ఏమీ మారకుండా ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ఉండేలాగైతే మున్సిపల్ అధికారులు అయితే చర్యలు చేపట్టారు. ఇక దీనికి సంబంధించి పెద్దారెడ్డికి నోటీసులు కూడా ఇచ్చారు. ఇక ఒక్కసారిగా కూడా పెద్దారెడ్డికి షాక్ తగిలిందనే చెప్పాలి. తన ఇంటి దగ్గర తను వెంటనే కూడా మార్పులు చేసేందుకు ప్రయత్నించినప్పుడు వెంటనే కూడా అధికారులు అక్కడికి చేరుకోవడంతో కూడా నిమిషాల్లో కొంతమేర గోడ కూల్చారు.
ఆ కొంత సమయంలోనే మున్సిపల్ అధికారులకు ఈ విషయం తెలిసింది. వాళ్ళందరూ అక్కడికి చేరుకోవడంతో కూడా ఆయన షాక్ తిన్నారు. మరోవైపు ఆయనకి నోటీసులు ఇచ్చారు. కోర్టు పరిధిలో ఉన్న ఈ అంశాన్ని మీరు ఏ విధంగా ఈ గోడల్ని వీటిని మీరు మార్పులు చేర్పులు ఏ విధంగా చేస్తారు? కోర్టులో మీరు ఆల్రెడీ కూడా ఈ ఇంటి వివాదం అనేది కోర్టులో రన్ అవుతూ ఉంది ప్రజెంట్ ఇంకా కూడా. అలాంటప్పుడు ఇటువంటి మార్పులు చేర్పులు ఏ విధంగా చేస్తారంటూ కూడా పెద్దారెడ్డికి నోటీసులు ఇచ్చి షాక్ గురి చేశారు. సరే సరే కాలేనా పెద్దరండి ఇంటికాడ చేశాను. సో ఇక్కడ నుంచి పెద్దారెడ్డి అంటే కోర్టులో తన ఇంటి వివాదం ఉన్నన్ని రోజులు కూడా ఇంటికి సంబంధించి వాస్తు విషయంలో కానీ మరే ఇతర కారణాల దృష్ట్యా కానీ మార్పులు చేర్పులు చేసేందుకైతే పర్మిషన్ అయితే ఉండదు. ఒకవేళ అటువంటి మార్పులు చేర్పులు కనుక చేస్తే డెఫినెట్గా కూడా మున్సిపల్ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుంటారు. ఆయనకి నోటీసులు ఇస్తారు. దానికి సంబంధించి ఆయన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. పెద్దారెడ్డి వాస్తు విషయంలో ఆయన ఏదైతే నిర్ణయం తీసుకొని తనకు ఏ వాస్తు బాగా కలిసొస్తూ ఉంటుందో తన అభిప్రాయం ప్రకారం తన ఇంటికి మార్పులు చేయాలి అని ఆయన భావించి ఆయన మార్పులు చేసే సమయంలోనే వెంటనే కూడా మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకొని నోటీసులు ఇచ్చారు. ఈ ఇంటి వివాదం ఇంకా కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఇటువంటి మార్పులు చేయటం కరెక్ట్ కాదు అంటూ కూడా మున్సిపల్ అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. వెంటనే కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు. చర్యలు చేపట్టి అక్కడ గోడని నిర్మించారు. ఇప్పుడైతే అక్కడ గోడని అయితే దీంతో పాటు అసలు ఎంత మార్పులు చేశారు, ఏం జరిగింది అనేది కూడా డెఫినెట్గా కూడా ఒక దాంట్లో నోట్ చేసుకుంటారు. ఎందుకంటే గతంలో ఏవైతే మెజర్మెంట్స్ తీసుకున్నారో 2 సార్లు కూడా మెజర్మెంట్స్ తీసుకున్నారు. కొంత భూమిని ఆయన ఇంటి నిర్మాణ సమయంలో కూడా కొంత కబ్జా చేశారు రోడ్డు మీద భూమిని అని కూడా ఆ ఇంటి మీద ఆ కేసు ఆ వివాదమే రన్ అవుతూ ఉంది. సో ఆ సమయంలో కూడా ఎంత మేర కబ్జా చేయటం జరిగింది, ఎంతవరకు ఆయన పర్చేస్ చేశారు, ఆయన కొనుక్కున్న భూమి ఏంటి, ఆయన పేరు మీద ఎంత ఉంది భూమి, ఆయన కొంత కబ్జా అంటే ఆయన భూమి కాకుండా పరిధి దాటి ఎంత వచ్చింది బయటికి ఇల్లు అనేది కూడా ఆ గోడ ఎంత మేరకు ఆక్రమించింది అనేది కూడా ఈ మెజర్మెంట్స్ అన్నీ ముందలే నోట్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఫైల్స్లో పొందుపరిచారు. ఇవన్నీ కూడా పక్కాగా ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి సమయంలో మార్పులు చేస్తే గనక అవన్నీ కూడా డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో ఇలాంటి సమయంలో అసలు మార్పులు చేర్పులకి అవకాశం ఉండదు. అలాంటిది పెద్దారెడ్డి వాస్తు కోసం తన ఇంటిలో మార్పులు చేర్పులు చేసేందుకు కూడా ఆయన గోడను పడగొట్టడం అనేది జరిగింది. అయితే కేవలం గేటు వరకే ఆయన పడగొట్టాలనుకున్నారా, లేకపోతే దీని తర్వాత ఇంకొన్ని మార్పులు చేర్పులు వాస్తు కోసం మరి ఆయనకి కలిసి వచ్చే విధంగా తాడిపత్రిలో ఉన్నటువంటి తన ఇంటికి ఇంకేమైనా మార్పులు చేర్పులు చేకూర్చుకోవాలనుకున్నారా అనేది మాత్రం తెలియదు. కానీ మొదటైతే ఆయన ఇంటి గోడనైతే పగలగొట్టారు. ఇక వెంటనే ఆయన మొదట అసలు కొంత మార్పులు చేర్పుల కోసం వాస్తు తెలుసుకున్న తర్వాత మార్పులు చేర్పుల కోసం ఆ కొంత గోడను పడగొట్టిన వెంటనే కూడా అధికారులు అక్కడికి రావటము, వచ్చి నోటీసులు ఇవ్వటము, ఎటువంటి మార్పులు చేర్పులకు కూడా ఇక్కడ తావనేది లేదు, ఈ అంశం అనేది కోర్టు పరిధిలో ఉంది అని కూడా ఆయనకి క్లియర్గా చెప్పి నోటీసులు ఇచ్చారు. సరే సరే కాలేనా పెద్దరండి ఇంటికాడ చేశాను.